వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి యువత. ఎందుకు అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రావాలి అంటే యువతని చంద్రబాబు మోసం చేసినటువంటి తీరు లైక్ నెవర్ బిఫోర్ ఆర్ ఎవర్ ఆఫ్టర్ అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తాము. 2014 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి యువనేస్తామని ఒకసారి మోసం, 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ అదే నిరుద్యోగ భృతి పేరిట రెండో మోసం. ఇప్పటికే ఈ సంవత్సరానికి 7,200 కోట్లు యువతకి బాకీ ఉన్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా దీనిపైన ఆలోచన చేయాలని, చర్చించాలని, మనకున్నటువంటి బాకీని మనమే పోరాటం ద్వారా, ఉద్యమాల ద్వారా ముక్కుపిండి వసూలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తాము. మరి పోతే నిన్న మార్నింగ్ నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక వికృత క్రీడ, ఒక సెట్ ఆఫ్ మీడియా వాళ్ళే ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, వాళ్ళే దాన్ని ప్రోపగేట్ చేస్తారు, వాళ్ళే దాన్ని ప్రజల్లోకి పెనిట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమిటి దారుణం? నాకు అర్థం కాదు. ఏమిటి దారుణం ఇది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు టూర్కి సంబంధించి అన్ప్రెసిడెంటెడ్ టర్న్అవుట్ ఇన్ ద పబ్లిక్, అంటే ఊహించని పబ్లిక్ ఆ కార్యక్రమానికి రావడం, మరి అలాగనే చాలా భయంకరమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పబ్లిక్లో, ఓవర్హెల్మింగ్ ఇంపాక్ట్ పబ్లిక్లో, ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఆ కార్యక్రమం ఇంపాక్ట్ చూపించింది. ఎందుకు అంత ఇంపాక్ట్ చూపించాలి అంటే పోలీసుల యొక్క అనేక ఆంక్షల నడుము, ఎవరిని రానివ్వమని చెప్పి అనేక చెక్ గేట్లు పెట్టి వేల మంది పోలీసులు మోహరించి ప్రజలు నిలువరించినప్పుడు, ప్రజలు అణచివేతకు గురవుతున్నప్పుడు జరిగేటటువంటి సాధారణ పరిణామం కొన్ని వేల మంది వచ్చి సంఘీభావం తెలపడం నిజంగా ఇది చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరగలేదని భావించాలి. మరి ఆ ఇంపాక్ట్ ఎలాగైనా సరే డైల్యూట్ చేయాలి, ప్రజల నుంచి ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి, ప్రజల నుంచి ఆ ఆలోచనలు చెరిపేయాలని ఒక సరికొత్త అబద్ధాన్ని నిన్నటి నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఆ వీడియో చూస్తే ఇట్టే చెప్పొచ్చు, అది క్రియేటెడ్ వీడియో అని. ఏఐ క్రియేటెడ్ వీడియోను ఇంకో రకంగానో ఇంచంటే ఐటీడీపీ పేరిట వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఫేక్ ఫ్యాక్టరీస్ మనందరం కూడా గత 5 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం మనం. మరి దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆ వీడియోను బయటకు తీసుకొచ్చి విడుదల చేసి ప్రోపగేట్ చేసి దుష్ప్రచారం చేయడం. నేను అడుగుతా ఉన్నా, నేను ఆ వీడియోలో అనేక అంశాలు చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ముందుండాల్సినటువంటి ఎస్కార్ట్ వెహికల్స్ ఎక్కడ మనకు కనబడటం లేదు, ఉండాల్సినటువంటి రోప్ పార్టీస్ ఎక్కడ కనబడటం లేదు, బేసిక్ ఎస్కార్ట్స్ కూడా ఎక్కడ కనబడటం లేదు. ఆయనకు ఉన్నటువంటి 1 or 2 గన్మెన్స్ తప్ప అక్కడ ఎవరు కూడా పోలీసులు ఆ ఏరియాలో విసినిటీలో కూడా మనకు అక్కడ కనబడటం లేదు. పూర్తిగా ఒక రకంగా చెప్పాలి అంటే పోలీసుల వైఫల్యం కింద దీన్ని మనం భావించాలి. జరిగిందో లేదో తెలియదు, వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే నిర్ధారించేస్తారు, వీళ్ళే శిక్షలు కూడా వేసేస్తారు ఈ ఎల్లో మీడియా వాళ్ళు. ఏమనుకోవాలా? ఆ రోజు ఎస్పీ గారు చాలా క్లియర్గా సో వెహికల్ ఇలా జరిగిందని చెప్పారు. నిన్న ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఆయన మాట మార్చాల్సినటువంటి పరిస్థితి ఆయనకు కూడా కల్పించారు. మరి అలాగే ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియోలో పోలీసులే స్వయంగా సింగయ్యని ఎత్తుకొని వెళ్ళి ఆటో ఎక్కించడం చూసినాం మనం. ఇంకో సమ్ అదర్ లొకేషన్లో మళ్ళీ రోడ్డు పక్కన ఉన్న ఆయన తీసుకెళ్ళి 108 ఎక్కించడం మనం చూసినాం మనం. ఆ 2 వీడియోల్లో కూడా చూస్తే ఒక వీడియోలో సింగయ్యకు ఉన్నటువంటి ఇంజరీస్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి ఎక్కడా మనకి ఇంజరీస్ కనపడలేదు, బాడీ ఎక్కడా మనకి ఇంజరీస్ కనపడటం లేదు. చక్కగా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, కాళ్ళు చేతులు అన్నీ కూడా కదిలిస్తూ అబ్సల్యూట్ కాన్షియస్నెస్గా ఉన్నాడు ఆటో ఎక్కించే సమయానికి. మరి అదే 108 ఎక్కించే సమయానికి మీరు ఒకసారి ఆ వీడియోని మళ్ళీ చూస్తే రైట్ హ్యాండ్ ఆయన మూవ్ చేయటం లేదు, రైట్ హ్యాండ్ మీద
అదనంగా గాయాలు, షర్ట్ అంతా పాడవడం మనం చూడొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ మీద కంప్లీట్లీ బ్లడ్ స్టెయిన్ చూడొచ్చు మనం 108 ఎక్కిస్తున్నప్పుడు ఉన్నటువంటిది. సో దేర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ. ఆటో ఎక్కించే సమయానికి అబ్సల్యూట్లీ కాన్షియస్గా హుషారుగా ఉన్నటువంటి సింగయ్య 108 ఎక్కించినప్పుడు కూడా కాన్షియస్గానే ఉన్నప్పటికీ దెర్ ఈజ్ సమ్ చేంజ్ ఇంజరీస్లో, మనిషి ఆకారంలో చూస్తే మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇది కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా సంథింగ్ ఫిషీ ఏదో చేసి దాన్ని ఎలాగైనా సరే హత్యాయత్నం కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎంతకాలం మనం ఒక పులిని మనం ఎంతకాలం బంధించగలం? పులిని ఎంతకాలం బంధించగలం? మనం బోనును బద్దలు కొట్టుకొని పులి రాగలిగేటటువంటి సత్తా తనకుంటుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత దుష్ప్రచారం చేసిన, ఎంతలాగా ఆంక్షలు విధించిన, ఎంతలాగా బంధించాలని చూసినా ప్రజలు ఆయన రావాలి, రోడ్డు మీదకి రావాలి, ప్రజల్లోకి రావాలని ఈరోజు బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని, ఈ ప్రభుత్వానికి చాలా దగ్గర రోజులు పడిపోయాయని, ఈ ప్రభుత్వం మరలా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భూస్థాపితమై మళ్ళీ ప్రజలందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ, పూర్తి స్వాతంత్రం రాబోతుందని, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి ఈ అభాండాలు, ఈ దుష్ప్రచారం నిలవదని, ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుసని, ఇది కేవలం యోగా కార్యక్రమం ద్వారా మీరు చేసినటువంటి దుబారా ఇన్ని 100 కోట్ల ఒక గంట కార్యక్రమం కోసమని ఎంత ఇన్సల్ట్ చేశారండి, ఎంత ఇన్సల్ట్ అయింది ఆ కార్యక్రమం తర్వాత. విశాఖపట్నాన్ని ఎక్కడో చూడాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, రాజధానిగా చూడాలనుకున్నారు. ప్రభుత్వ భవనాలు 400 కోట్లు పెట్టి ఖర్చు పెడితే మేము కడితే అదేమో అనవసరం వేయమన్నా. 300 కోట్లు పెట్టి ఒక గంట కార్యక్రమం పెడితే అది అనవసరం ఏం కాదా? ఇప్పుడున్న అసెంబ్లీ లేదా సెక్రటేరియట్ 1000 కోట్లు పెట్టి కట్టారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ సెక్రటేరియట్ ఏదో టవర్లను కడుతున్నారు అంటే మరి ఆ 1000 కోట్ల దుబారా కాదు? హైకోర్టు కట్టారు అప్పుడు 400 కోట్లు 500 కోట్లు పెట్టి, మళ్ళీ ఇప్పుడు ఇంకో హైకోర్టు కడుతున్నారు, అది దుబారా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టి 400 కోట్ల బిల్డింగ్లే దుబారా, ఇవేవి కూడా దుబారా కాదు. ఇది చంద్రబాబు గారు చెప్పినటువంటి వాస్తవం, ఎల్లో మీడియా చెప్తున్నటువంటి వాస్తవం. ఇది ప్రజలు నమ్మాలి. ఎటుపోతున్నాం మనం? ఏమిటి రాష్ట్రం? నాకు అర్థం కాదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఖచ్చితంగా ప్రజల్లో అయితే స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. చంద్రబాబు ఎలాంటి సూపర్ 6 హామీలు, ఏదో పెన్షన్లు పెంచివ్వడం తప్ప, మొన్న ఇచ్చినటువంటి అరకొర అమ్మకు వందనం తప్ప ఎక్కడ సూపర్ 6 అమలు చేశాడండి? మొన్నేమో అంటాడు సూపర్ 6 అమలు చేస్తాం, అమలు చేయలేదని ఎవడనంటే 4 మందం అంటాడు. గ్రామాల్లోకి ఏమో ఎమ్మెల్యేలు పంపిస్తాడట, అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే ఊరుకోడట. నియంతృత్వ ప్రభుత్వంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇలాంటి నియంత్రణని నేలకు తొక్కేసినటువంటి సందర్భాలు ఈ భారతదేశ చరిత్రలో అనేకం ఉన్నాయి. అందులో మరొక నియంత చంద్రబాబు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.